హలో, నేను సిఎస్ రావు. కిరణ్ రాయల్ జనసేన పార్టీ లీడరు, ప్రస్తుతం అయితే కాదు. ఆయన్ని ఆ పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టారు, అంతర్గత విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారు? శ్రీలక్ష్మి ఆని ట్రాప్ చేసిందా, లేదంటే కిరణ్ రాయలే శ్రీలక్ష్మిని ట్రాప్ చేశారా? దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అడ్వకేట్ బాలాగారు ఉన్నారు, ఇంటరాక్టర్. హలో బాలాగారు. హాయ్ అండి. హాయ్. ఏంటి మా టేకప్ చేసినట్టున్నారు ఈ కేసు, శ్రీలక్ష్మి కేసు? శ్రీలక్ష్మి లక్ష్మి 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 శ్రీలక్ష్మి లక్ష్మి లక్ష్మి ఏంటి ఆమె మీదేమో ఆమె ఆరోపణ చేసిన మరుక్షణమే ఆమె జైపూర్ పోలీసులు ఇచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. సార్ అంటే ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే విక్టిమ్నే అక్యూజ్డ్గా చేశారు. అంటే అక్యూజ్డ్ చేశారు ఇన్ ద సెన్స్ ఇది ఎప్పుడో 2021లో రిజిస్టర్ అయిన కేసు, సైబర్ క్రైమ్. అందరు చెక్ బౌన్స్ ఇంకోటి అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ దాట్. ఇది ఒక సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటి చేసిన వాటిలో జరుగుతుంది. ఆమె ఒక చిత్తూరుకి సంబంధించిన తిరుపతిలో ఉండే ఒక హోమ్లీ లేడీ. ఇంటర్నేషనల్ రేంజ్ లో బిట్ కాయిన్స్, యూఎస్డి డాలర్స్, లేకపోతే క్రిప్టో కరెన్సీలు చేసేంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చిత్తూరులో ఉంటే, చిత్తూరు ఇలా ఉండదు. జైపూర్ పోలీసు అదే చెప్తాను సార్. ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది నేను మీకు చెప్తాను, అక్కడికి వస్తాను. అసలు వీళ్ళిద్దరి మధ్యలో సమ్ డిస్ప్యూట్ ఉన్నింది. వస్తున్నా నాకు. ఆ డిస్ప్యూట్ పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. ఈమె మేము కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చి 9th నైట్ మొత్తం అంతా కంప్లైంట్ అంతా రాసి 10th రోజున కంప్లైంట్ అది ఇచ్చింది ఆవిడ. 9th రోజున మీరు చూసారు లేదా, అదే కిరణ్ రాయలు ఆల్రెడీ మీడియాలో చూపించేసి పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు. అంటే హై ఇన్ఫ్లుయెన్స్ లో 2 స్టేట్ గవర్నమెంట్స్, ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులు, ఎంపీలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అతను ప్రొటెక్ట్ చేయడం కోసం చేసిన. అంటే కిరణ్ రాయల్ కోసం చేయలేదు వాళ్ళు. ఈ కిరణ్ రాయల్ వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కిరణ్ రాయల్ వల్ల డ్యామేజ్, ఆయన ఎమ్మెల్యే కాదు. కాకపోయినా వీళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడారు ఎలక్షన్స్ అప్పుడు, రైట్? ఈ రోజు ఏం జరుగుతుంది? అమ్మాయిని ట్రాప్ చేసి యూజ్ చేసుకుని డబ్బులు తీసుకొని వాడుకునేది ఎవరు? దగ్గర నుంచి అనేక కేసులు బయటకు వచ్చినాయి. దానివల్ల కూటమి ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఇక్కడికి జత్వానీ కేసులు ఎవరికి అగేన్స్ట్? జత్వానీ ఎవరికి ఫర్ ఉంది? ప్రస్తుతం గవర్నమెంట్ కి ఫర్ ఉంది. ఫర్రు యాంటీ కాదు, అక్కడ కేసు కాదు. జత్వానీ కేసులో ఆ గవర్నమెంట్ కి ఏం డ్యామేజ్ లేదు, కానీ ఈ కేసులో గవర్నమెంట్ కి ఎందుకు డ్యామేజ్? ఎందుకు? ఆల్రెడీ అగేన్స్ట్ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చాలా వచ్చినాయి కదా. తీసేద్దాం పార్టీ పరంగా, పర్సనల్ ఇష్యూస్, పార్టీ రాజకీయాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసేసారు. మీకు సుబ్బు గారు అదే ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో స్మార్ట్ ఓవర్ ప్లే చేస్తున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే హ్యావ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్, నాకు ఏ తెలుసు, తొక్క తెలుసు, తోటకూర తెలుసు అనుకుంటున్నాడు అతను. ఓపెన్ చెప్తున్నా. ఇందాక కూడా ఏదో ప్రెస్ మీట్ లో ఆ సాక్షిలో కూర్చోబెట్టేసి ఎవరినో పిలుచుకొచ్చేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి ఆయన. అంటే మేము అలాంటి మాటలు మాట్లాడలేం కాబట్టి పొలైట్ గా చెప్తున్నాము. మేబీ హీఈస్ ఇంటెలిజెంట్ అయిండొచ్చు, క్రిమినల్ ఇంటెలిజెంట్ అయిండొచ్చు, బట్ యువర్ క్రిమినల్ ఇంటెలిజెన్సీ నాట్ టువర్డ్స్ ఆన్ us. కంపారిటివ్లీ యూ బెటర్ దాన్ వీ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ అ లీగల్ మేనర్, నాట్ ఇల్లీగల్ మేనర్. సో అతను కూడా కొన్ని మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ దగ్గర కూడా కొంచెం చూసుకొని ఈజీ చేయాల్సిన అవసరాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే అతను పొలిటిసైజ్ చేస్తున్నాడు. ఎక్కడ చేశారు? నా దగ్గర ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఉంది నాకని. అవసరం లేదండి. అతను ఏమంటున్నాడు, ఈమెకు వెనకాల సపోర్ట్ వైసీపీ వాళ్ళు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. మీకు తెలియని విషయం, ఇంకోటి విషయం తెలుసా? నేను నా లోకల్లో అడ్వకేట్ ని పెట్టుకుని మాకు ఎవరు సపోర్ట్ లేక మా నానా తిప్పలు మేము పడ్డాం. మాకు నిజంగా అంత సపోర్ట్ ఉంటే సుమోలు, కార్లు, బెంజ్ కార్లు తీసుకొని తిరగాలి తిరుపతిలో, అవునా? అంత రేంజ్ లో ఉండాలి. నేను అదే అంటున్నానండి. మాకు ఆ రేంజ్ లేక బైకుల్లో తిరిగారు మా అడ్వకేట్స్ అక్కడ లోకల్లో. ఆమెకు నిజంగా సపోర్ట్ ఉంటే బైకుల మీద తిరుగుతారా? ఇప్పుడు నేను లాజిక్ ఎందుకు చెప్తున్నానంటే, సో కాల్డ్ ఇప్పుడు ఎవరైతే మీడియాలో చెప్తున్నారో ఆమె వెనకాల ఎవరున్నారని నేను టు బి హానెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఆమెని 11 o'clock ఇన్ బిట్వీన్ 12 o'clock మధ్యలో మా నైట్ మొత్తం అంతా కంప్లైంట్ రెడీ చేసి పంపించాను ఆవిడకి. నేను మార్నింగ్ వెళ్ళి ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది. నాకు అక్కడ లోకల్లో ఉన్న మా అడ్వకేట్ కూడా ఆయన అన్ని చేసేసి ఆయన కూడా కోర్టుకి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను నా పని మీద. నాకు తొందరగా అయిపోయింది. 11:30కి నేను బయటకు వచ్చాను. ఆయన ఇమీడియట్ గా కోర్టులోంచి ఫోన్ చేశారు, సార్ ఇట్లా ప్రెస్ క్లబ్ లో నుంచి ఆమెను ఎత్తేసారంటారు. నాకు ఆమెను ఎత్తడం ఏంటి, ఏం క్రైమ్ అంటే, నాకు ఇంకా ఏం తెలియదు సార్, నాకు కోర్టులో కాల్ వర్క్ ఉంది, అయిపోయిన తర్వాత వెళ్తా అన్నారు. ఇమీడియట్లీ ఎవరో ఒక జూనియర్ని పంపించాను ఫస్ట్ అని చెప్పారు. ఇమీడియట్లీ జూనియర్ పంపిస్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు మొత్తం అంతా ఫాలోఅప్ చేయండి అంటే ఆ కార్ వెనకాల వెళ్ళారు జనాలు. వాళ్ళైతే ప్రైవేట్ కార్, అది కూడా పోలీస్ కార్ కూడా కాదు. అసలు పోలీస్ వాళ్ళు, జైపూర్ పోలీస్ వాళ్ళు మన పోలీస్ వాళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా ఎట్లా ఒక పర్సన్ పట్టుకున్నారని ది బిగ్గెస్ట్ క్వశ్చన్.
పర్మిషన్ లేదంటారా? పర్మిషన్ లేదండి వాళ్ళకి. మేము అడిగితే క్వశ్చన్ చేస్తే 4:30కి పాస్పోర్ట్ అప్పుడు పంపించారు అక్కడి నుంచి. నేను పదో ఒక తేదీన. పాయింట్ అడుగుతాం అడ్వకేట్ గారు, మీరు చెప్పండి. 3 days బ్యాక్ శ్రీలక్ష్మి జైపూర్ పోలీస్ నుంచి నోటీసులు వచ్చినాయా లేవా? లేవు. ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేశారని చెప్పి చెప్తున్నారు కదా. సుబ్బు గారు, ఈ కేసు 2021లో రిజిస్టర్ అయింది. దాంట్లో 2 ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఓకే, ఈవిడని తర్వాత ఈమె యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఈమె వేల యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఈ కిరణ్ రాయల్ వేయించాడు అప్పుడు. బికాస్ ఎందుకంటే అప్పుడు అసోసియేషన్ బాగుంది కాబట్టి. అవును. తర్వాత అతను వాళ్ళిద్దరి మధ్య చెడిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు ఎవరైనా. ఓవర్ స్మార్ట్ గా ప్లే చేస్తున్నాడు అతను. సరే, అంత ఇంత కాదు. సో యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయింది కదా, మరి అన్ని రోజులు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పడుకొని నిద్రపోతున్నారా? ఆమె అక్కడే ఉంది కదా, 4 నెంబర్ సేమ్ 4 నెంబరే, అదే ఇంటి అడ్రస్ ఉంది. అంటే వాళ్ళ కేసులకు సంబంధించి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలనేది మనం చెప్పడానికి ఎవరు చెప్పారు మీకు? హూ సెడ్? దానికి టైం పీరియడ్ దర్ ఈస్ అ రీజనబిలిటీ ఆఫ్ టైం. టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ ఎంత? ఎఫ్ఐఆర్ ఎన్రోల్ చేయాలి, ఎంత టైం? ఇన్వెస్టిగేషన్ ఎన్రోల్ 90 చేయాలి. days లో కంప్లీట్ చేయాలి. ఏం చేస్తున్నారు? కేసులా? ఎస్, ఏ కేసులు చూసారు ఆ విధంగా? అది మీరు అనుకుంటున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు మీరు అడిగారు నన్ను క్వశ్చన్, టైం లేదని చెప్పేసి. టైం లేదని మీరు అన్నారు. యాజ్ పర్ ద సిఆర్పిసి దర్ ఈస్ అ ప్రొవిజన్ ఆఫ్ 90 days లో మీరు కంప్లీట్ చేయాలి. చేయలేకపోతే వినండి, చేయలేకపోతే ఎక్సెప్షనల్ రీజన్స్ చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంది అంతే. ఉంది. అలా అని చెప్పేసి మీరు ఇయర్స్ టుగెదర్ మేము చేసుకుంటూ పోతున్నాము, మాకు దొరకలేదు చేయలేదంటే ఇవాళ ఎట్లా దొరుకుతుంది? సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. Exactly. సుప్రీంకోర్టు నిన్న కాక మొన్న ఏం చెప్పింది? ప్రజాప్రతినిధుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి కొన్ని సంవత్సరాల తరబడి, అవును. వాటిని ఎందుకు క్లియర్ చేయాలని అన్నారు. అవును. మీరు చెప్పిన ప్రకారం చట్టం ఉంటే అసలు సుప్రీంకోర్టు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఏంటి, చట్టం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ చట్టంలో కూడా ఇంకోటి ఉందండి, క్లాజ్ ఒకటి ఉంది. ఏమని చెప్పేసి ఇఫ్ రీజనబుల్ అదే చెప్పేది. రీజన్స్ అదే రీజన్స్ మే రికార్డ్. ఓకే, రీజన్స్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారు? ఇప్పుడు మేము ఈ కేసులో ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంది, అటాటుగా తెలుగు రాని ఆవిడ, తెలుగు రాని వాళ్ళు జైపూర్ లో ఇక్కడ ఉన్న వీడియో చూసారంట, ఇక్కడ మీడియాలో వచ్చిందంట, తెలుగు వాళ్ళకి అర్థమైపోయిందంట. సూపర్ ఉమెన్, మన సినిమా చూసాం కదా వకీల్ సాబ్ లో, సూపర్ ఉమెన్ లాగా ఆమె జుప్ అని వచ్చింది, జుప్ అని జుప్ అని తీసుకెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడదాం. ఒక Technical గా advocate నేను చెప్తున్నా. కాదు ఇప్పుడు వాళ్ళు రావడం తప్పంటారా? Yes, absolutely జైపూర్ పోలీసులు అంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయడమే తప్పంటారా? మేము చేయొద్దు అని చెప్పాలా. కేసు ఇన్వెస్టిగేషన్ అది ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్, ఛార్జ్ షీట్ అయిపోయినప్పుడు ఈమెకు సమన్స్ చేయాలి. ఓకే, నువ్వు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసుకోవడానికి మనం తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఫైన్. వినండి దానికి ప్రొసీజర్ ఏంటి? మీరు అక్కడ ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకోవాలి. బయలుదేరే ముందే మీకు మీ ఆఫీసరు పాస్పోర్ట్ ఇవ్వాలి, అంటే ఆథరైజేషన్ ఇవ్వాలి. ఎంతమంది పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు ఏంటి అని చెప్పేసి అని. వాళ్ళకి ఒక ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. మళ్ళీ ఈ ఎక్స్పెన్సెస్ కి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏ మోడ్ లో వెళ్తారు, ఎక్కడెక్కడ అప్రోచ్ అవుతారు, ఏ పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్టేట్ లో వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్ లో వెళ్ళాలనుకుంటున్నారు, ఆ పాస్పోర్ట్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఆ పాస్పోర్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లలో సరెండర్ చేయాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు జీడీలో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పోలీసులు జీడీలో ఎంటర్ చేసుకొని వాళ్ళకు ఒక ఎస్కార్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ వెహికల్ ఇవ్వాలి, ఎస్కార్ట్ ఇవ్వాలి. మన పోలీసు వాళ్ళని వీళ్ళు ఓన్లీ పక్కన కూర్చోండాలి. కూర్చొని మన పోలీసు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వారెంటో లేకపోతే ఇంకోటో ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మన వాళ్ళు పట్టుకొని వచ్చి మన వాళ్ళు ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసి జడ్జి దగ్గర ట్రాన్స్లేట్ తీసుకొని అప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది ప్రొసీజర్. అది జరిగిందా? సపోజ్ ఇది జరగలేదు అనుకోండి, రేపు జైపూర్ పోలీసులే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఖచ్చితంగా.